సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్తే. ఈరోజు మణిపాల్ హాస్పిటల్స్‌లో కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్స్ గురించి కొన్ని విషయాలు మాట్లాడుతూ ఉన్నా అనమాట నేను. సో, ఇక్కడ చాలామంది పేషెంట్స్ అంటే ముఖ్యంగా విజయవాడ చుట్టుపక్కల ఉన్న వేరే వేరే జిల్లాల వాళ్ళు కూడా ఇక్కడికి అంటే ముఖ్యంగా మణిపాల్ హాస్పిటల్స్‌కి రావడానికి రీజన్స్ ఏంటి అని తెలుసుకోవడానికే నేను ఇక్కడికొచ్చాను అనమాట. సో, ఇక్కడ నాకు ఈ విషయాల్లో భాగంగా డాక్టర్ శ్రీధర్ గారు, హి ఈస్ ఎ నెఫ్రాలజిస్ట్. ఆయనని కలిసిన తర్వాత అర్థమైంది వై పేషెంట్స్ ఆర్ ప్రిఫరింగ్ మణిపాల్ హాస్పిటల్. సో, దాని గురించి అండ్ కిడ్నీస్‌కి వచ్చే సమస్యలు, వాటిని ఏ విధంగా మనము ప్రికాషన్స్ తీసుకోవచ్చు అండ్ ట్రాన్స్‌ప్లాంటేషన్‌లు ఎట్లా జరుగుతాయి, వాటి తర్వాత ఎట్లుంటది లైఫ్ అనేది ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే అండి. కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ అంటే బేసిక్‌గా కిడ్నీలు ప్రతీదీ గూడా ట్రాన్స్‌ప్లాంట్ చేసే ఒక టెక్నాలజీ మన దగ్గరకొచ్చిన తర్వాత, ఇంతకుముందు డయాలిసిస్ అనేది కామన్‌గా వినేవాళ్ళం సార్. రెగ్యులర్‌గా ఎవరో ఒకళ్ళు ఫ్యామిలీలో ప్రతి ఒక్కరి ఫ్యామిలీలో ఎవరో ఒక్కళ్ళు ఉంటారు అట్‌లీస్ట్. అట్లాంటిది ఇప్పుడు కిడ్నీ ఫెయిల్యూర్స్ చాలా అవుతున్నాయి. చాలామంది అంటే మేబీ లైఫ్ స్టైల్ ప్రాబ్లమ్ వాటెవర్. బట్ ఎగ్జాక్ట్‌గా ఇది అని ఎవరికీ తెలీదు. ఆ ఫెయిల్ అవుతున్న వాళ్ళు తెలుసుకోవట్లేదు. మిగతా వాళ్ళు కూడా ఫెయిల్ అవ్వకుండా ఉండడానికి, లేకపోతే మన కిడ్నీ రైట్ వేలో పనిచేయడానికి, దానిపైన లోడ్ ఎక్కువ పడకుండా ఉండడానికి ఏం చేయాలో తెలియట్లేదు. సో, ఫస్ట్‌లీ కిడ్నీ ఫెయిల్యూర్స్‌లో ఎన్ని రకాలు ఉంటాయి సార్? అంటే కిడ్నీ ఫెయిల్యూర్ అంటే కిడ్నీ యొక్క పనితీరు గనక తగ్గిపోతే మనకందరికీ తెలుసు కిడ్నీస్ అనేవి ఒక ఫిల్టర్స్ లాంటివి. యెస్. సో బ్లడ్‌లో ఉండే వేస్ట్ ప్రొడక్ట్స్‌ని ఫిల్టర్ చేసి యూరిన్ రూపంలో వాటిని బయటికి పంపిస్తూ ఉంటాయి. అయితే ఎప్పుడైతే కిడ్నీస్ యొక్క పనితీరు తగ్గిపోతుందో ఆ వేస్ట్ ప్రొడక్ట్స్ అన్ని బాడీలో పేరుకుపోవడం అనేది స్టార్ట్ అవుతుంది. యెస్. ఆ యొక్క ఎఫెక్ట్స్ బాడీలో ప్రతి ఒక్క ఆర్గాన్ మీద పడుతుంది. Hmm. అయితే ఏ స్టేజ్‌లో పడుతుందనేది కిడ్నీ యొక్క వైఫల్యం ఎంత స్టేజ్ ఉండే దాన్ని బట్టి ఒక్కొక్క స్టేజ్‌లో వేరియస్ క్లినికల్ ఫీచర్స్ ఉంటాయి. Hmm. అయితే కిడ్నీ ఫెయిల్యూర్ 2 రకాలు. Hmm. ఒకటి ఏంటంటే తాత్కాలికం, అక్యూట్ కిడ్నీ ఇంజరీ అంటాం ఆర్ అక్యూట్ రీనల్ ఫెయిల్యూర్. ఇంకొకటి క్రానిక్ కిడ్నీ డిసీజ్. అక్యూట్ రీనల్ ఫెయిల్యూర్ అంటే బాడీలో ఏదైనా ఇన్ఫెక్షన్స్ చేరుకుని కానీ, ఫర్ ఎగ్జాంపుల్ కొన్నిసార్లు మలేరియా, డెంగ్యూ వాటిలో కూడా కిడ్నీస్ అనేది ఫెయిల్ అవ్వచ్చు. అంటే బీపీ అది పడిపోవడం వల్ల. ఓకే. రెండవది బాడీలోంచి ఏదైనా ఫ్లూయిడ్స్ విపరీతంగా లాస్ అయ్యి లేకపోతే బ్లడ్ లాస్ అయ్యి ఫర్ ఎగ్జాంపుల్ గ్యాస్ట్రోఎంటరైటిస్ అంటే విరోచనాలు, వాంతుల వల్ల బాడీలో ఫ్లూయిడ్స్ అన్నీ బయటికి వెళ్ళిపోయి డిహైడ్రేట్ అయిపోవడం వల్ల కూడా కిడ్నీస్ అనేవి తాత్కాలికంగా ఫెయిల్ అవ్వచ్చు. ఓకే. అలాగే ప్రెగ్నెన్సీస్ అన్ఫార్చునేట్ సినారియోస్లో ఏమవుతుందంటే అబార్షన్స్ అలాంటి వాటిలో ఒక్కొక్కసారి కిడ్నీస్ ఫెయిల్ అవ్వచ్చు మదర్కి. ఓకే. సో ఇట్ ఈస్ ఆల్సో వెరీ సీరియస్ సినారియో అనమాట. సో ఇవన్నీ కూడా అక్యూట్ కిడ్నీ ఇంజురీ. అంటే ఇందులో ఏంటంటే ముందెప్పుడు కూడా కిడ్నీ ప్రాబ్లం అనేది లేదు. బట్ బికాస్ ఆఫ్ ఆల్ దీస్ ఫ్యాక్టర్స్ కిడ్నీస్ అనేది సడన్ గా ఫెయిల్ అయిపోయాయి. ఓకే. సో దీంట్లో ఏంటంటే కిడ్నీస్ మళ్ళీ రికవర్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అలాగే Okay. ర్యాపిడ్లీ ప్రోగ్రెసివ్ రీనల్ ఫెయిల్యూర్ అంటారు. అంటే కొన్ని బట్ రకాల ఇక్కడ నాకు ఒక డౌట్ సార్. అంటే ఇన్ని కేసెస్‌లో కిడ్నీ Hmm. ఫెయిల్ అయ్యే అవకాశం ఉంది అనంటే, వీటన్నిటితో కిడ్నీకి ఏం సంబంధం అన్న ఒక ఆలోచన అందరికీ వస్తుంది. అంటే లైక్ మీరన్నట్టుగా ప్రెగ్నెంట్ లేడీకి ప్రెగ్నెన్సీలో జరిగే అవకాశం ఉంటది అని చెప్పినప్పుడు, హౌ కమ్ ఎట్లా రిలేట్ అయింది ఇదంతా కూడా? ప్రెగ్నెన్సీ అసోసియేటెడ్ కిడ్నీ ఇంజురీస్ అంటారు. హా. అంటే ఏంటంటే మీరు ఇదివరకు గుర్రపు వాతం ఇలాంటివి వినే ఉంటారు. అంటే ప్రెగ్నెన్సీ టైంలో విపరీతంగా బీపీ పెరిగిపోవడము, ఓకే. సో ఫిట్స్ రావడము, ఇలాంటి కొన్ని ఎంటిటీస్ ఉంటాయి. మనం పూర్వం కూడా చాలా మంది పెద్దవాళ్ళు చెప్పే ఉంటారు ప్రెగ్నెన్సీ అప్పుడు ధనుర్వాతం లాగా వచ్చింది అని. సో ఇప్పుడు ఏంటంటే దీన్ని మనం ప్రెగ్నెన్సీ ఇండ్యూస్డ్ హైపర్టెన్సివ్ డిసార్డర్స్ అంటాం. సో ఈ సినారియోలో ఏంటంటే కిడ్నీస్ కూడా ఫెయిల్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఎందుకు వీళ్ళకి ఈ టైప్ ఆఫ్ బీపీ పెరిగిపోవడం ఇవన్నీ ఎందుకు వస్తాయంటే యాంజియోజెనిక్, యాంటీ యాంజియోజెనిక్ ఫ్యాక్టర్స్ అని వేరియస్ ఫ్యాక్టర్స్ సెక్రెట్ అవుతూ ఉంటాయి బాడీలో ప్రెగ్నెన్సీ టైంలో. అలాగే ప్రెగ్నెన్సీ అనేది ఏంటంటే మదర్కి ఇది ఒక ఎగ్జామ్ లాంటిది. ఎందుకంటే ఆవిడ యొక్క కార్డియాక్ అవుట్పుట్ పెరుగుతుంది, తర్వాత సిస్టమిక్ వాస్కులర్ రెసిస్టెన్స్ అంటాం అది తగ్గుతుంది, బీపీలో మార్పులు వస్తాయి, కిడ్నీకి సంబంధించి బ్లడ్ ఫ్లోలో మార్పులు వస్తాయి. ఇవన్నీ స్మూత్గా ఒక పద్ధతి ప్రకారం జరిగితే అవుట్కమ్స్ అన్నీ బాగానే ఉంటాయి. ఓకే. బట్ ఒక పద్ధతి ప్రకారం కనుక జరగకపోతే అప్పుడు ఈ బీపీ ఫ్లక్చుయేషన్స్ ఇవన్నీ వచ్చి అల్టిమేట్లీ కిడ్నీ మీద ఎఫెక్ట్ అనేది పడచ్చు. అలాగే సెప్టిక్ అబార్షన్ అంటాం. అంటే అబార్షన్స్ లో కనుక ఇన్ఫెక్షన్ ఏమైనా వస్తే కిడ్నీస్ మీద ఎఫెక్ట్ పడి కార్టికల్ నెక్రోస్ అంటాం. కిడ్నీస్ టోటల్ గా పెర్మనెంట్ గా ఫెయిల్ అయిపోయే అవకాశాలు కూడా ఉంటాయి. సో వీటికి ఏవైనా ప్రికాషన్స్ ఉంటాయా సార్ వాళ్ళు కడుపుతో ఉన్నప్పుడే అట్లా? అంటే ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు ఆబ్వియస్లీ
గుడ్ కేర్ అనేది ఉండాలి, ఆబ్స్ట్రిక్ కేర్ అన్నమాట. సో ఆబ్స్టిషియన్ చెప్పినప్పుడల్లా రెగ్యులర్గా ఫాలోఅప్కి వెళ్ళడము, డైట్ కరెక్ట్గా తీసుకోవడము, ఎనీమియా లేకుండా చూసుకోవడము, తర్వాత వెయిట్ గెయిన్ కరెక్ట్గా అవుతున్నారా లేదా, లేదా సాల్ట్ కన్సంప్షన్ ఎలా ఉంది, లేదా కాళ్ళవాపులు ఏమైనా వస్తున్నాయా, ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు చూసుకుంటూ ఉండాలి. అంతేగాని ప్రెగ్నెన్సీ అప్పుడు ఫస్ట్లో ఏదో చూపించుకుని మళ్ళీ ఎండింగ్లో సడన్గా వెళ్ళి చూపించుకోవడం ఇలాంటివి చేయకుండా రెగ్యులర్గా ఫాలోఅప్లో కనుక ఉంటే ఇవన్నీ మనం 90% ప్రివెంట్ చేయొచ్చు. అండ్ ఇఫ్ ఎట్ ఆల్ ఎవరికైనా అట్లా ఆ విధంగా కిడ్నీస్ ఫెయిల్ అవుతే వాట్ ఆర్ ది ట్రీట్మెంట్ సార్? ఏం చేయొచ్చు వాళ్ళకి ఇమీడియట్గా? అంటే అక్యూట్ కిడ్నీ ఇంజ్యూరీ అయినా, క్రానిక్ కిడ్నీ డిసీజ్ అయినా, అంటే తాత్కాలిక ఫెయిల్యూర్ అయినా, పెర్మనెంట్ ఫెయిల్యూర్ అయినా కూడా ఇన్ కేస్ వేస్ట్ ప్రోడక్ట్స్ యొక్క లోడ్ బాడీ మీద విపరీతంగా ఉంది, మనిషికి ఆయాసం వస్తుంది, కాళ్ళవాపులు వస్తున్నాయి, ఆకలి బాగా తగ్గిపోయింది, వామిటింగ్స్ అవుతున్నాయి, అయితే బాడీలో పొటాషియం లెవెల్స్ ఇంక్రీజ్ అయిపోయి యాసిడ్స్ పేరుకుపోతున్నాయి అంటే కనుక మనం ఫస్ట్ ఇమీడియట్గా చేయాల్సింది డయాలసిస్. అంటే వేస్ట్ ప్రోడక్ట్స్ యొక్క లోడ్ని తగ్గించడం కోసం బ్లడ్ అంతా మెషిన్లోకి పంపించి క్లీన్ చేసి మళ్ళీ వెనక్కి పంపిస్తాం. సో దాన్ని డయాలసిస్ అంటారు. సో 2 ఫెయిల్యూర్స్లో కూడా ఇనీషియల్గా వీ విల్ డూ డయాలసిస్. అయితే సబ్సీక్వెంట్గా ఏంటంటే డయాలసిస్ తర్వాత అక్యూట్ కిడ్నీ ఇంజురీ అయితే యూజువల్గా ఒక 2 వారాల్లో రికవర్ అయిపోతుంది. అంటే అండర్లైన్గా మలేరియా కానీ లేదంటే వేరే ఇన్ఫెక్షన్స్ కానీ ఇవన్నీ కనుక మనం ట్రీట్ చేస్తే, లేకపోతే నెఫ్రోటాక్సిన్స్ కానీ ఇవన్నీ కనుక మనం ఫైండ్ అవుట్ చేసి ట్రీట్ చేయగలిగితే ఏదైతే కారణం వల్ల కిడ్నీస్ చెడిపోయాయో మళ్ళీ వెనక్కి వచ్చేస్తాయి. ఒక్కొక్కసారి 2 వారాల తర్వాత కూడా కిడ్నీస్ కనుక రికవరీ కాకపోతే, కిడ్నీ సైజ్ నార్మల్గా ఉంటే ఒకసారి కిడ్నీలోంచి మనం బయాప్సీ అనేది చేస్తాం. అంటే ఇది రికవర్ అవుతుందా అవదా, లేకపోతే ఏ కారణం వల్ల కిడ్నీలు పాడైపోయాయని తెలుసుకోవడానికి. ఓకే. అదే సికేడి అంటే క్రానిక్ కిడ్నీ డిసీజ్, ఎప్పటి నుంచో కిడ్నీ వ్యాధి ఉంది, ఇప్పుడు డయాలసిస్ చేసుకునే స్టేజ్కి రీచ్ అయింది. సో ఇలాంటి వాళ్ళకి ఏంటంటే మనం వారానికి 2 నుంచి 3 సార్లు కంటిన్యూస్గా మెయింటెనెన్స్ హీమోడయాలసిస్ మీద మనం వాళ్ళని ట్రాన్స్ఫర్ చేస్తాం. ఓ గాడ్! అంటే వారానికి 2 నుంచి 3 సార్లు డయాలసిస్ అంటే వాళ్ళు మాక్సిమం హాస్పిటల్లోనే ఉండాల్సి వస్తుందేమో సార్? అంటే 4 అవర్స్ డయాలసిస్ ఉంటుంది. ఓకే. సో ముందు ఒక హాఫ్ అన్ అవర్, తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ చూసుకున్న రఫ్లీ 5 to 5.5 అవర్స్. సో 16 to 17 అవర్స్ దే హ్యావ్ టు స్పెండ్ ఇన్ ద హాస్పిటల్. ఓకే. ఓకే. అండ్ ఒక్కసారి డయాలసిస్ చేయించుకుంటే ఇంకా జీవితాంతం చేయించుకోవాలేమో కిడ్నీ ఫెయిల్ అయిపోతే అని కొంతమంది అంటారు. ఇది నిజమా అబద్ధమా సార్? అంటే ఇదే ఇందాక నేను చెప్పాను కదా, అక్యూట్ కిడ్నీ ఇంజురీ అంటే తాత్కాలికంగా కిడ్నీలు ఫెయిల్ అయ్యాయి అంటే కనుక వాళ్ళకి డయాలసిస్ చేసినా కూడా మళ్ళీ ఏదో పర్మనెంట్గా డయాలసిస్ చేసుకోవాలి అనే అపోహ అనేది మాత్రం కరెక్ట్ కాదు. ఎందుకంటే వన్స్ కిడ్నీ ఫంక్షన్ రికవర్ అయిపోయిన తర్వాత మళ్ళీ డయాలసిస్ చేయాల్సిన అవసరం ఉండదు. కానీ చాలామంది ఏం చేస్తారంటే ఆ స్టేజ్లో డయాలసిస్ చేయాలండి అని చెప్తే కనుక వాళ్ళు భయపడిపోతారు. సో డయాలసిస్ చేయించుకోకుండా ఏమంటారంటే మళ్ళీ కంటిన్యూస్గా చేసుకోవాలి కదా సార్ అంటారు. కానీ అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఒకసారి రికవర్ అయితే డయాలసిస్ చేయాల్సిన అవసరం ఉండదు. కానీ ఆ టైంలో కనుక డయాలసిస్ చేసుకోకపోతే అది ప్రాణాంతకం అవుతుంది. ఎందుకంటే ఆ టైంలో కిడ్నీస్ అనేది ఫంక్షనింగ్ లేదు కాబట్టి మనం ఆ వేస్ట్ ప్రోడక్ట్స్ని ఖచ్చితంగా డయాలైజ్ చేయాల్సిందే. అదే సికేడి దీర్ఘకాల కిడ్నీ వ్యాధి అయితే ఇంకా ఆప్షన్ లేదు, వారానికి 2 నుంచి 3 సార్లు డయాలసిస్ చేయించుకోవాల్సిందే. లేదా ట్రాన్స్ప్లాంట్ చేయించుకుంటే కనుక అంతవరకు మనం డయాలసిస్ చేసి ఆ తర్వాత స్టాప్ చేయొచ్చు. ఓకే సార్. సో థ్యాంక్ యూ ఫర్ ఇన్ఫర్మేషన్ సార్. థ్యాంక్ యూ సో మచ్.